హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది భయ్య. ఆ డౌట్ని ఈరోజు మా బుడ్డోడు తీర్చేశారు. బాబోరు పవర్ రేంజర్ కాన్సెప్ట్ లో ఈ రోజు మీకు ప్రత్యేకమైన పాఠం ఒకటి ఉంది. అదే మీరు కంపల్సరీగా వినాలి, నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు జీవితంలో పైకి ఎదగాలి 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 అనుకుంటా ఉంటారు. కానీ అత్యంత సింపుల్ వే ఏంటి, హౌ టు బికమ్ ఏ DCM అనే పాఠాన్ని ఈరోజు బుడ్డోడు కూలంకషంగా విడమలిసి మనకి చెప్పబోతూ ఉన్నాడు అనమాట. ఎందుకంటే DCM అయితే 30 కిలోమీటర్లకి హెలికాప్టర్లు వేసుకెళ్ళొచ్చు, ఫ్లైట్లు వేసుకెళ్ళొచ్చు. చెప్పులు బయట పారగానే వేసుకుని లోపల 10,000 రూపాయల కాస్ట్లీ చెప్పులు వేసుకోవచ్చు. బయట నేల మీద పడుకొని మనకి ఇష్టం వచ్చిన దగ్గర కాలు మీద కాలు వేసుకుని దర్జాగా రాజాలా కూర్చోవచ్చు. పైకి మాత్రమే పేద ఏడుపులు ఏడుస్తూ లోపల మాత్రం కోటాను కోట్ల డబ్బులకి స్కెచ్లు వేయచ్చు. 1200 నుంచి 15 ఎకరాల భూముల్ని మనకు సంబంధించిన వాళ్ళకి కట్టబెట్టచ్చు. సో ఇవన్నీ చేయాలంటే మనకు కావాల్సిన ఒకే ఒక క్వాలిఫికేషన్ DCM. ఆ DCM అంటే ఏం చెయ్యాలి? అట్లీస్ట్ 10th క్లాస్ పాస్ అవ్వాలి. అంతేకాదు 10th క్లాస్ తో పాటు ఒక పార్టీని పెట్టాలి. అది అన్నయ్య పెట్టిన పార్టీని వదిలేసి వచ్చినా పర్లేదు, మనం అంటూ ఒక పార్టీని పెట్టాలి. దానికి విధి విధానాలు తొక్క తోలు తొగాడం ఏమీ ఉండకూడదు. దాని ఇష్టం వచ్చినట్టు అది రూపాంతరం చెందుకుంటూ అమీబాలాగా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూనే ఉండాలా. అటువంటి పార్టీ అయితేనే DCM అవుతాం, లేకపోతే CM PM అవుతాం. దానివల్ల ఉపయోగం ఏంటి? ఏం లేదు. DCM అయితేనే ఉపయోగం. అయితే DCM అవటం ఎలా అన్న దానిపైన మా బుట్టోగుడు చాలా క్లియర్ గా ఒక్కడే మాట్లాడుతున్నాడు అనుకున్నారా? ఈసారి వాళ్ళ నాన్నతో కలిసి వచ్చాడు. నువ్వు మహానుభావుడురా, ఎవరిని ఎలా దొబ్బాలో ఎలా వంగపెట్టి వెయ్యాలో మా బుడ్డోడికి తెలిసినంతగా ఇంకెవడికి తెలియదు అనుకుంటా. చివరికి ఇటు చెప్పిన లాజిక్కి వాళ్ళ నాన్న కూడా నోరెళ్ళ పెట్టి రైట్ రైట్ అని సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మా బుడ్డోడు ఏం చెప్పాడంటారు ఆ లాజిక్ వినండి. యారా, ఎప్పుడు ఆ టీవీ ముందు కూర్చోడైనా చదువుకొని బాగుపడే లక్షణాలు ఏమైనా ఉన్నాయా? ఇలా అయితే నువ్వు పెద్దకి ఏమవుతావు అనరా? నానా, నేను డిప్యూటీ CM అవుతానా? ఏంటి డిప్యూ? అలా కాదురా, ఎవరైనా PM అవ్వాలనుకుంటారు లేదా CM అవ్వాలనుకుంటారు. నువ్వేంట్రా డిప్యూటీ CM అవుతా అంటావు? అది కాదన్నా, ఈ PM CM కంటే DCM అవ్వడం చాలా ఈజీ నానా. ఎట్టా? చాలా సింపుల్ నానా. ఏముంది, సొంతగా పార్టీ పెడతా, ఏ చిన్న పంచాయతీ ఉన్నా అడికెళ్ళి మీటింగ్ పెడతా, స్క్రిప్ట్ ఇస్తే చదివి పెడతా, అపోజిషన్ లో వాడు ఏం చేసినా తిడతా. ఒకవేళ మనం గెలవమని తెలిసిందనుకో, వెంటనే తిట్టినోడైనా సరే ఆడితో పొత్తులు పెట్టుకొని పోటీ చేసి గెలిచి డిప్యూటీ CM అవుతా. రాజకీయాల్ని ఎంత బాగా అర్థం చేసుకున్నావురా. ఇంతకీ ఈ మిషన్ DCM ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు సార్? రేపటి నుండే నానా. అందుకే లైబ్రరీకి పోయి మెంబర్షిప్ తెచ్చుకున్నా. లైబ్రరీ మెంబర్షిప్ అదెందుకురా? ఈ 2 లక్షల పుస్తకాలు చదువుదామని. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడ. విన్నారు కదా, ఏ మాత్రం నాలెడ్జ్ ఉంటే డిప్యూటీ CM అవడం వెరీ ఈజీ అంట బాస్. అదే రావు గోపాలరావు గారు చెప్పినట్టు మనిషి అన్న తర్వాత కూతంత కళా పోస్ట్ ఉండాలా, లేకపోతే మనిషికి గుడ్డుకి తేడా ఇటు ఉంటుంది అన్నట్టు. మనిషి అన్న తర్వాత కూతింత 2 లక్షల పుస్తకాలు చదువుకొని ఉండాలా, లేకపోతే DCM అవడం కష్టం. ఎందుకంటే 2 లక్షల పుస్తకాలు అంటే మనిషి జీవితంలోనే ఉంది 15,000 రోజులు, 20,000 రోజులు. దాంట్లో రోజుకో పుస్తకం చదివిన 20,000 పుస్తకాలే అవుతాయి. కానీ మా DCM గారు దగ్గర దగ్గర 2 లక్షల పుస్తకాలు చదివారంట. ఇది ఎక్కడ ఏ లాజిక్, ఎలా చదివాడు నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. సో మొత్తానికి మీరు ఎవరైనా DCM అవ్వాలనుకుంటే మా బుడ్డోడికి ఫోన్ చేయండి, ఆ లాజిక్ పట్టండి, ఆ తర్వాత మీ అంతటి మీరే DCM డిప్యూటీ CM లో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరం. డిప్యూటీ CM ఎలా అవ్వాలో మీకు మాత్రమే తెలుసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.